వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. పహల్గామ్ ఉగ్రదాడి ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారతావని భావిస్తున్న తరుణంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంచెం ఓపిక పట్టండి, భారత్లోని ప్రజలు కోరుకున్నదే జరుగుతుంది అని అన్నారు. దేశంపై కన్నెత్తి చూసిన వాళ్లకు గట్టి గుణపాఠం చెబుతాం. అసలైన దాడులు జరిగేందుకు కొంచెం ఓపికతో ప్రజలు ఉండాలి అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్ సమావేశంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం స్థానికులు ప్రాణాలు అర్పించారు, మన దేశాన్ని రక్షించుకుంటూ వచ్చారు. साथियों, एक रक्षा मंत्री के रूप में मेरा दायित्व है कि मैं अपने सैनिकों के साथ मिलकर देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं और मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं. और आप सभी हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं. उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं. जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में, उससे भी आप अच्छी तरह समझते हैं. मैं आपको आश्वस्त करना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा होकर रहे. పెద్దలు, మత పెద్దలు, గురువులు మన ఆధ్యాత్మికతను కాపాడుతూ వచ్చారు. సైనికులు రణభూమిపై పోరాడుతూ ఉన్నారు. ఆధ్యాత్మిక గురువులు జీవన భూమిపై పోరాడుతున్నారు. రక్షణ మంత్రిగా అటు సైనికులను ఇటు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. నా దేశంపై దాడికి పాల్పడిన వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా నాదే. ప్రధాని నరేంద్ర మోదీ పనితనం మీ అందరికీ తెలిసిందే. ఆయన పట్టుదల, సామర్థ్యం మనకు తెలుసు. ప్రధాని మోదీ తన లైఫ్లో ఎన్ని రిస్కులు చేశారో చూశారు. ప్రధాని మోదీ సారథ్యంలో మీరు ఏం కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరగబోతుంది అని హింట్ ఇచ్చారు. కొంచెం ఓపిక పట్టండి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకుంటూ వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. అధికార వర్గాలతో ప్రధాని మోదీ భేటీ అవుతూ ఉండడం తీవ్ర ఉత్కంఠత రేపుతోంది. తాజాగా వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పాకిస్తాన్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే సింధు జలాల రద్దుతో పాటు వీసాల జారీ రద్దు, అటారీ వాఘా బార్డర్ మూసివేత, ఎగుమతులు దిగుమతులు నిలిపివేత, పాకిస్తాన్కు నీరు నిలిపివేత కారణంగా పాకిస్తాన్ సంక్షోభాన్ని అనుభవిస్తోంది. అటు ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ వైఖరిపై తీవ్రంగా స్పందిస్తున్నాయి.